ఉత్తర అర్ధగోళంలో సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కడి వరకు లంబంగా పడుతున్నాయి ఆ ప్రదేశాన్ని పాయింట్అవుట్ చేయడానికి కర్కట రేఖ అని పేరు పెట్టారు. ఈ కర్కట రేఖ మకర రేఖల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతం అంటారు. ఈ ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న మనందరికీ కూడా వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వేడిలో బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. మరి మనం ఆ టైంలో ఏం తినాలి అంటే చలవ చేసే వస్తువులు తినాలి. ఈ చలవ చేసే వస్తువుల్లో భాగంగానే ఉన్నదే మనం రోజు తినే రైస్. ఈ రైస్ వల్ల మనకి బాడీ అనేది చలవ చేస్తుంది. చలవ చేయడం వల్ల మనం బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది టెంపరేచర్. ఐస్లాండ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ చలి ఎక్కువ, అక్కడ ధ్రువ ప్రాంతాలు, ఆ ధ్రువ ప్రాంతాల్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్కహాల్ గడ్డ తీసుకుంటారు. సూపులు తీసుకున్న వాళ్ళకి అలా మెయింటైన్ అవుతుంది. ఆ బాడీ కండిషన్, ఆ బాడీ టెంపరేచర్ అనేది అలా మెయింటైన్ అవుతుంది. దీనికి బట్టి మీకు ఆన్సర్ తెలిసి ఉంటుంది రైస్ ఎందుకు తింటున్నాము అనేది. ఆ రకంగా మనం బతుకుతున్నది ఉష్ణమండల ప్రాంతంలో కాబట్టి మనం దానికి తగ్గట్టుగా ఫుడ్ తినాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.